ఆఫీస్లో ఒకసారి, హాస్పిటల్లో ఇంకోసారి మీపై మర్డర్ అటెంప్ట్ చేశాడు మేడం. మిమ్మల్ని చంపడానికి చాలా ట్రై చేశాడు మేడం. దేవుడి దయ వల్ల మేము ఉండబట్టి మీకేం కాలేదు. అబద్ధం, అంతా అబద్ధం. వాళ్ళ మాటలు నమ్మకండి వదినా. వాళ్లే హత్యా ప్రయత్నం చేసి నా మీద నిందలు వేస్తున్నారు. నేను అమాయకుణ్ణి. నువ్వు చేసిన ప్రతి క్రైమ్కి సాక్ష్యాలున్నాయి చలపతి. అన్ని పోలీసులకి ఇచ్చాం. అవి చూసి నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు. అవును మేడం, మీ బర్త్డే రోజు జరిగిన బాంబు దాడి, ఆఫీస్లో పాలల్లో విషం కలపడం, ఇవన్నీ చలపతి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. మిమ్మల్ని చంపాలనుకున్న హంతకుడు ఇతనే. మిమ్మల్ని చంపి ఆనంద్ వైశ్యులను చెడు వ్యసనాలకు బానిసల్ని చేసి ఆస్తంతా తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. మీరు చేసిన పుణ్యం ఇతని పాపాలు మా రూపంలో బయటపడేలా చేసింది. ఎప్పుడు చిల్లయ్యారో ఏంటో. ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసిరండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. మీ అమ్మతో ఎందుకు గొడవ పడతారు? పబ్బుకి వెళ్ళండి, చిల్ అవ్వండి, ఎంజాయ్. అబద్ధం, అబద్ధం వదినా. వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారు. నేనేంటో మీకు తెలుసు కదా వదినా. నేను ఎలాంటి వాడినో మీ నోటితోనే వీళ్ళకి చెప్పండి వదినా. చెప్పండి వదినా, నేనేంటో వీళ్ళకి చెప్పండి. నిన్ను ఎంతగా నమ్మానో, నా పెద్ద కొడుకులా చూసుకున్నాను. నన్ను చంపాలనుకున్నావా? నీకు మనసులా ఒప్పిందిరా. నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. నా పిల్లల్ని చెడగొట్టాలని చూస్తావా? వాళ్ళేం అన్యాయం చేశారా నీకు? ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతావా? వదినా, నన్నలా పిలవకో. నీలాంటి వాడు బయట ఉండకూడదు. జైల్లో చిప్పకూడు తినాలి. ఎందుకు ఇలా చేసావు బాబాయ్? మేము అడిగినప్పుడల్లా నువ్వు మనీ ఇస్తుంటే మంచివాడివే అనుకున్నాం. మమ్మల్ని చెడగొడుతున్నావని మేము అర్థం చేసుకోలేకపోయాం బాబాయ్. మిమ్మల్ని మేము నాన్నలా చూసాం బాబాయ్. మీరు మమ్మల్ని మోసం చేయాలనుకున్నారా? మా అమ్మని మాకు దూరం చేయాలనుకున్నారా? ఇన్స్పెక్టర్ గారు, ఈ నీచుణ్ణి సంకెళ్లు వేసి ఈడ్చికెళ్ళండి. నో 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 చలపతి, నో. బాబాయ్, రాకండి, దగ్గరికి ఎవరు రాకండి. బాబాయ్, ఏం చేస్తున్నారు మీరు? మిస్టర్ చలపతి, డ్రాప్ ద గన్. వద్దు బాబాయ్. చలపతి, ఎవరైనా ముందుకొచ్చారో కాల్చి పారేస్తాను. నో 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 చలపతి. నన్నే అరెస్ట్ చేయిస్తారా? ఎవరు దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. నో నో.
అవునదినా, నిన్ను చంపాలనుకున్నాను. ఆస్తి కోసం నిన్ను చంపాలనుకున్నాను. ఇన్నాళ్ళు జీతం లేని పని మనుషుల పనిచేశాను. ఆఫీస్ డబ్బుల్ని మేనేజ్ చేసి ఆనంద్ వైశ్యులకి పాకెట్ మనీగా ఇచ్చాను. వాళ్ళని పాడు చేసి నిన్ను చంపి ఆస్తి నా సొంతం చేసుకోవాలనుకున్నాను. చలపతి, డ్రాప్ ద గన్. మర్యాదగా నన్ను వదిలేయండి. ఎవరిని ఏమి చేయకుండా వెళ్ళిపోతాను, లేదంటే అందరినీ కాల్చి పారేస్తాను. నో 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 చలపతి. ఏయ్, నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్, ఎవరన్నా దగ్గరకు వచ్చారో కాల్ చేస్తాను. చలపతి, వదలరా, వదలు. తీసుకెళ్ళండి సార్. పద. రేయ్, మీ అంతు చూస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టండి రా. వదలు. మేడం, ఇది మా సమస్య, మేము చూసుకుంటాం. వైషు, ఆనంద్, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, Bye, madam. పదండి. బాయ్. బ్యాంకు వాళ్ళు ఇంటికి రావటం, ఇల్లు వేలం వేస్తానంటాం. ఎంత అవమానంగా ఉందో. అవును మమ్మీ, చాలా ఎంబారసింగ్ గా ఉంది. మీరేమో అప్పులు ఎగ్గొట్టి పరారవ్వచ్చు. ఈ ఇంటికి బ్యాంక్ వాళ్ళు వస్తే మాత్రం పరువు పోతుందా? మా తల్లే. ఎక్కడండి ఆ అభిరామ్? ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశాను సార్, వస్తున్నానని చెప్పాడు. ఎప్పుడొస్తారండి? ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తారు, లేకపోతే అట్నుంచటే పారిపోతారు. ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారంటే? మా అన్నయ్య వదిన పారిపోయే వాళ్ళ కనిపిస్తున్నారా మీకు? అప్పులు కట్టడానికి డబ్బులు లేకపోతే పారిపోక ఇంకేం చేస్తారు? ఆ పని మీరు చేస్తారేమో, ప్రాణం పోయినా మేం చెయ్యం. అవును మరి, తమరిదో శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ మరి. మాటలు జాగ్రత్త పిన్ని. అప్పు చేసింది మా ఆయన అఖిల్. అభి వసుకి ఏ సంబంధం లేదు. వీళ్ళు ఫ్యాక్టరీ కోసం అప్పు చేశారు. అభి తన సొంతానికేం అప్పు చేయలేదు. చూడండి, మీరు తర్వాత గొడవ పడండి. ముందు ఆ అభిరామం త్వరగా పిలవండి. మా అభికి మేం చేసిన అప్పుకి ఏం సంబంధం లేదండి. కానీ మీరు షూరిటీగా పెట్టిన ఇంట్లో మీ తమ్ముడికి వాటా ఉంది. ఆ ఇంటిని వేలం వేయబోతున్నాం. మీ ముగ్గురు అన్నదమ్ములు వస్తే ఇంటిని వేలం వేస్తాం. కాసేపు ఆగండి, అభి వసూలు వచ్చేస్తారు. 5 minutes ఆగుతాం. ఆ తర్వాత మీరు వచ్చినా రాకపోయినా మీ ఇల్లు వేలం వేస్తాం. తర్వాత మీ ఇష్టం. మనకేంటి ఈ కర్మ? నిన్ననే వెళ్ళిపోయి ఉంటే ఈ బాధ తప్పేదిగా. అవును మమ్మీ, మరీ ఇన్సల్టింగ్ గా ఉంది. వెళ్ళిపోయినా బాగుండేది.
ఇన్నాళ్ళు ఈ ఇంట్లో పడి తేరగా తిన్నావు కదే, ఇప్పుడు అవమానంగా ఉందా? అనయ్య అభి, బ్యాంక్ వాళ్ళు వచ్చారు. మన ఇల్లు వేలం వేస్తా అంటున్నారు. కంగారు పడకనే, నేను మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం. నేనే అభిరామ్ని. మీ అన్నయ్య తమ్ముడు మీ ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో 25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. అవును సార్, మీరు పంపించిన నోటీస్ చదివాను. మేం పంపిన ఏ నోటీస్కి వీళ్ళు రిప్లై ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్గా మేమే వచ్చాం. క్షమించండి సార్, మీరు పంపిన ఆఖరి నోటీస్ మాకు అందింది. అవును సార్, మేము మా ఇంట్లో ఉండట్లేదు, ఈ అద్దెంట్లో ఉంటున్నాం. మీరు పంపించే నోటీసులన్నీ అక్కడికే వెళ్తున్నాయి సార్. అదంతా మాకు తెలీదు. మీకు చివరి నోటీస్ కూడా ఇచ్చాం. మీరు వెంటనే అప్పు కట్టాలి, లేదంటే ఈరోజే మీ ఇంటిని వేలం వేస్తాం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా కట్టగలం సార్? మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా ఎక్కువ టైం ఇచ్చాం. ఇంకా టైం ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు. సార్, కోర్టు కేసుల వల్ల ఫ్యాక్టరీ సీజ్ అయింది సార్. మా మా మిగతా ఫ్యాక్టరీస్ కూడా సీజ్ చేశారు. మీ ప్రాబ్లంతో మాకు అనవసరం అభిరామ్. మా అప్పు మాకు కట్టండి, లేదా మీ ఇంటిని వేలం వేయనివ్వండి. అప్పిచ్చిన వాళ్ళు కాస్త ఆలోచించండి సార్. అది మా సెంటిమెంట్ ఇల్లు. మా వాళ్ళంతా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఆ ఇంట్లో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. కాస్త ఆలోచించండి ప్లీజ్. మేము మనీ కోసం ట్రై చేస్తున్నాం సార్. మాకు ఎక్కువ టైం కూడా వద్దు ప్లీజ్ సార్. చిన్న రిక్వెస్ట్ సార్. ఓకే అభిరామ్, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక 24 అవర్స్ మీకు టైం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రేపట్లోగా అప్పు కట్టండి, లేదంటే రేపు మీ ఇంటిని వేలం వేస్తాం. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి గండం గడిచిందన్నమాట. ఈ రోజు పడబోయే పిడుగు రేపు పడబోతుంది. ఇరవై 24 గంటల్లో 25 లక్షలు ఎలా కడతారా అభి? ఎలాగైనా కట్టాలి, ఇంటిని కాపాడుకోవాలి. నాన్నకు ఫోన్ చేద్దామా అభి? అవునన్నయ్య, ఊళ్ళో ఉన్న పొలం అమ్మి బ్యాంక్ అప్పు కట్టేద్దాం. వద్దు, ఆ పొలం అంటే నాన్నకి ప్రాణం. దాన్ని ఎలా అమ్ముతాం? ప్రాణం పోయినా పరువు కాపాడుకోవాలి. పొలం ముఖ్యమా, పరువు ముఖ్యమా? ఇది మా సమస్య పిన్ని, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. సలహా ఇవ్వడం కూడా తప్పేనాక? మేమేం మాట్లాడినా తప్పేనా? వీళ్ళ మాటలన్నీ మన దగ్గరే బేబీ. రేపు అప్పెలా కడతారో నేను చూస్తాను. మీ అమ్మకి సాయం చేయడం రాదు గాని సలహాలు మాత్రం బానే చెప్తుంది. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు. దాన్నంటే అదేం చేస్తుందిరా పాపం? నువ్వేమైనా చేయగలవా? అప్పు కట్టగలవా? అఖిల్, అత్తయ్యతో ఏంటి ఆ మాటలు? తనెలా అప్పు కడుతుంది? మరి మాట్లాడకుండా ఉండొచ్చు కదా అన్నయ్య. ఒరే అఖిల్, ఇరిటేట్ అవ్వకరా. డబ్బుల గురించి ఆలోచించు.
హలో కృష్ణ. హలో అభి. నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటో చెప్పు అభి. అర్జెంటుగా ఓ 25 లక్షలు కావాలి. కాస్త సర్దుబాటు చేయగలవా? త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను. సారీ అభి, నా పరిస్థితి కూడా బాగోలేదు, ఏమనుకోకు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అవునరా, బ్యాంక్ అప్పు కట్టాలి, లేదంటే ఇల్లు వేలం వేస్తారు. ప్లీజ్ రా, 2-3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. 1-2 అంటే ఓకే, 25 అంటే కష్టం రా. సారీ అనకురా, ఎలాగోలా సర్దరా. ఇంతకుముందు నేను ఎన్నిసార్లు హెల్ప్ చేశాను నీకు, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయరా. నా దగ్గర కూడా లేవురా, సారీరా, ఏమనుకోకు. హలో. పాపం, ఎవరి మొహాల్లో రక్తపు చుక్కలేదు, అందరూ నల్లగా మారిపోయారు. అయిపోయింది బేబీ, ఇంతటితో వీళ్ళ చాప్టర్ క్లోజ్. రేపు ఇల్లు వేలం వేయటం ఖాయం. వీళ్ళ వల్ల ఏమీ కాదు. ఆస్తులు నిలుపుకోలేరు, పరువు నిలుపుకోలేరు. వీళ్ళతో ఉంటే మనకు అవమానం. రేపా బ్యాంకు వాళ్ళ ముందు తప్పించుకోవడం కన్నా వాళ్ళు రాకముందే వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళి లగేజ్ చదువుకో, పొద్దున్నే వెళ్ళిపోదాం. పొద్దున వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోండి. అఖిల్, లేకపోతే ఏంటనే వీళ్ళ మాటలు, మనల్ని ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. తప్పు చేసినప్పుడు లేని చులకన ఇప్పుడెందుకు? మేము పేకాట ఆడడానికో తాగి తందనాలు ఆడడానికో అప్పు చేయలేదు, ఫ్యాక్టరీ కోసం చేశాం. ఎందుకోసం చేసినా అప్పు అయితే కట్టాలి కదా. ఆ పనిలోనే ఉన్నారు కదా పిన్ని, ఎందుకు సూటిపోటి మాటలు అన్నారు? మేము ఉన్నమాటే అంటున్నాం. తీర్చలేనప్పుడు అప్పులెందుకు చెయ్యాలి? ఆ ఇంట్లో వాటా వస్తుందని నమ్మించి ఈ ఇంటికి తీసుకొచ్చారు నా కూతుర్ని. నా బేబీతో గొడ్డు చాకరీ చేయించారు. తనొక్కతే పని చేయలేదు, అందరం పనిచేశాం. అసలు పని చేయాల్సిన కర్మ నా బేబీకేంటి? కోటీశ్వర్లని పిల్లనిస్తే పని పిల్లని చేస్తారా? ఒకప్పుడు మీరు కోటేశ్వర్లేగా, ఇప్పుడు కోట్లు మీ దగ్గర ఉన్నాయా? వ్యాపారం అన్నాక అనేక నష్టాలు వస్తాయి. మా వాళ్ళు చేసింది కూడా వ్యాపారమే, జోదమేం ఆడలేదు. చేశారులే పెద్ద వ్యాపారం. అత్యాశకు పోయి అన్ని పోగొట్టుకున్నారు. మాకు అత్యాశ నేర్పింది మీరు మీ కూతురే. అన్నీ మీరు చేసి నన్నంటారేంటి? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? మీ అమ్మ మాటలు విని మమ్మల్ని ముంచేశావు. అంటే మీరు నష్టపోవడానికి కారణం నా కూతురా? అవును, అదే 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 అంతా తనే చేసింది. అనవసరంగా అనకఖిల్. అంటే ఏం చేస్తావే? నువ్వంటే పడేవాళ్ళు ఎవరు లేరిక్కడ. పడకపోతే పోవే. అఖిల్, ఆపుతావా ప్లీజ్? ఎవరిని బెదిరిస్తున్నారన్నయ్య వీళ్ళు? ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? తప్పఖిల్, అలా అనకూడదు. ఎంత అని ఓర్చుకోవాలన్నా? ఇలాంటి టైంలో హెల్ప్గా ఉండాల్సింది పోయి ఏవేవో అంటున్నారు. హెల్ప్ అంటే ఏం చేయాలి? మీరు చేసిన అప్పులు మేం కట్టాలా? మీరు జల్సాలు చేస్తూ ఉంటే మేం కష్టాలు పడాలా? ఎవరు జల్సాలు చేశారు పిన్ని? ఈ కుటుంబం కోసం అభి వసూలు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా? మాట్లాడితే చాలు వీళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. ఏంటి వీళ్ళ గొప్ప? వాళ్ళ గొప్పతనం మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అనయ్య,
వదిలేండి, ఇంకో గొడవ వద్దు. అంత గొప్పవాళ్లే అయితే ఈ అప్పు తీర్చాలి కదా. ఆస్తుల్లో వాటా ఇస్తాం, అందరం కలిసుందామని ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సింది పోయి అప్పులు పంచుతున్నారు.